వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాషాని. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: రాగిపై 50%, ఫార్మాపై 200% సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరిక. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు, 14 మంది పాలస్తీనియన్లు మృతి. ఓటర్ల జాబితా సవరణపై బీహార్లో భారీ నిరసనలు. పుష్ప విషయంలో గొడవ, క్యాంటీన్ సిబ్బందిని కొట్టిన షిండే వర్గ ఎమ్మెల్యే. నేడు భారత్ బంద్ కారణంగా భద్రాచలంలో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు. ఉక్కు, అల్యూమినియంపై దిగుమతి సుంకాలను విధించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా రాగిపై 50% సుంకాలను ప్రకటించారు. ఈ పన్ను విధానం ద్వారా అమెరికా పరిశ్రమలను కాపాడవచ్చని, రాగి లోహం, ఎలక్ట్రానిక్స్, నిర్మాణం, ఇంధన రంగాల్లో ముఖ్యమైన ముడిసరుకుగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ పన్ను అమెరికా దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు, జూన్ 8న జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ వాణిజ్య విధానంలో మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకునే మందులపై 200% వరకు కఠినమైన పన్ను విధించనున్నట్లు తెలిపారు. అయితే ఈ పన్ను వెంటనే అమల్లోకి రాదని ఆయన స్పష్టం చేశారు. మందుల కంపెనీలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను అమెరికాకు మార్చుకోవడానికి 18 నెలల గడువు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేము 1 సంవత్సరం లేదా 1.5 సంవత్సరం సమయం ఇస్తాము, ఆ తర్వాత ఫార్మా దిగుమతులపై అత్యధిక పన్ను విధిస్తాము అని ట్రంప్ కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. కాగా అమెరికా తీసుకున్న నిర్ణయం న్యూఢిల్లీకి ముఖ్యమైనది. ఎందుకంటే మన దేశీయ ఔషధాలకు అతిపెద్ద దేశీయ మార్కెట్ అమెరికాయే. అలాగే రాగి ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారు కూడా అమెరికానే కావడం గమనార్హం. అలాగే ఫార్మా రంగంపై 200% లెవీ విధించడం వల్ల డిమాండ్ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా భారతదేశంలోని జెనరిక్స్ పరిశ్రమ యునైటెడ్ స్టేట్స్లో సరసమైన మందులను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ముగించే ప్రక్రియలో ఉంది. అన్ని రంగాల సుంకాలు దాని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 1 గడువుకు ముందే ఒప్పందం ఖరారు చేస్తే కొత్త సుంకాలు భారత మార్కెట్లను ప్రభావితం చేయకపోవచ్చు. గాజాపై ఇజ్రాయెల్ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగిన వైమానిక దాడుల్లో 14 మంది మృతి చెందగా ఆహారం కోసం వెళ్తున్న మరో 10 మంది పాలస్తీనియన్లు విడివిడిగా మరణించారని గాజాలోని ఆసుపత్రి అధికారులు అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపారు. ఇజ్రాయెల్ మద్దతు గల గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్కు చెందిన 2 అమెరికన్ సహాయ కార్మికులు దక్షిణ గాజాలో ఆహార పంపిణీ స్థలంపై జరిగిన దాడిలో గాయపడ్డారు. ఈ దాడిని హమాస్ నిర్వహించిందని ఆ సంస్థ పేర్కొన్నప్పటికీ దానికి తగ్గ ఆధారాలు అందించలేదు. దాదాపు 21 నెలల యుద్ధాన్ని ఆపడానికి ఉద్దేశించిన యుఎస్ నేతృత్వంలోని కాల్పుల విరమణ ప్రయత్నాలు ఊపందుకుంటున్నట్లు కనిపిస్తున్న తరుణంలో తాజా రక్తపాతం జరగడం గమనార్హం. 60 రోజుల కాల్పుల విరమణ కోసం యుఎస్ చేసిన తాజా ప్రతిపాదనకు హమాస్ ఆలస్యంగా స్పందించింది. కానీ అమలుపై మరిన్ని చర్చలు అవసరమని చెప్పారు. ప్రారంభ కాల్పుల విరమణ యుద్ధం పూర్తిగా ముగిసి గాజా నుండి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకునేలా హామీ ఇవ్వాలని హమాస్ కోరుతుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఒప్పందం కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఒప్పందంపై చర్చించడానికి వచ్చే వారం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును వైట్ హౌస్లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. గాజాలోని మధ్యధరా తీరం దక్షిణాన ఉన్న మువాసి ప్రాంతంలోని గుడారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి. ఖాన్ యూనిస్లోని నాజర్ హాస్పిటల్ ప్రకారం పాలస్తీనా వైద్యుడు, అతని 3 పిల్లలు సహా 7 మరణించారు. దక్షిణ గాజాలోని బనీ సుహిలా పట్టణంలో మరో 4 మరణించారు. ఖాన్ యూనిస్లోని 3 వేర్వేరు దాడుల్లో 3 మరణించారు. దాడులపై ఇజ్రాయెల్ సైన్యం తక్షణం స్పందించలేదు. కాగా దక్షిణ నగరమైన రఫాలోని జిహెచ్ఎఫ్ సహాయ పంపిణీ స్థలం సమీపంలో 8 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆసుపత్రి తెలిపింది. రఫాలోని మరొక జిహెచ్ఎఫ్ పాయింట్ సమీపంలో ఒక పాలస్తీనియన్ మరణించాడు. తూర్పు ఖాన్ యూనిస్లో సహాయ ట్రక్కుల కోసం జనసమూహంలో వేచి ఉన్న ఒక పాలస్తీనియన్ కూడా మరణించాడని నాజర్ హాస్పిటల్ అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు తమ సొంత సహాయ సామాగ్రిని తీసుకొస్తాయి. పాలస్తీనియన్లు ఎదురుచూస్తున్న సహాయ ట్రక్కులు ఏ సంస్థకు చెందినవో అస్పష్టంగా ఉంది. ఈ సంఘటనపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే వ్యాఖ్యానించలేదు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా మహాగఠబంధన్ ఆందోళన చేపట్టింది. ప్రతిపక్ష కూటమి బీహార్ బంద్కు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత నిరసనలు, దిగ్బంధనాలు జరిగాయి. ఇది వాహన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ముజఫర్పూర్లో
ఆర్జేడీ కార్మికులు 0 మైల్ చౌక్ను దిగ్బంధించారు. ముజఫర్పూర్ను దర్బంగా మోతీహరితో కలిపే ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించడం ఈ బంద్ లక్ష్యమని ఆర్జేడీ విద్యార్థి నాయకుడు చందన్ కుమార్ పేర్కొన్నారు. పూర్నియాలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయి. బంద్ సమయంలో శాంతి భద్రతలను కాపాడటానికి కీలకమైన కూడళ్లలో పోలీసు బలగాలను మోహరించారు. దర్బంగాలో ఓటర్ జాబితా సవరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్జేడీ నాయకులు దర్బంగా జంక్షన్ వద్ద నమో భారత్ రైలును అడ్డుకున్నారు. బలహీన వర్గాల ఓటు హక్కును హరించడమే ఈ సవరణ యొక్క లక్ష్యం అని ఆర్జేడీ నాయకుడు ప్రేమ్ చంద్ర ఆరోపించారు. ఓటర్ జాబితా సవరణ పేరిట ఈసీ కసరత్తు బీహార్లో రాజకీయ తుఫానుకు దారితీసిన విషయం తెలిసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ దీనిని పాలక ప్రభుత్వం సూచనల మేరకు పోల్ ప్యానెల్లో నిర్వహించే రిగ్గింగ్ ప్రయత్నం అని అభివర్ణించింది. ఓటు బందీ పనిచేయదు, పేద వ్యతిరేక ప్రభుత్వం కూలిపోతుంది వంటి నినాదాలతో నిరసనకారులు టైర్లు తగలబెట్టి రోడ్లను దిగ్బంధించారు. అయితే బంద్ సమయంలో అంబులెన్సులు, స్కూల్ బస్సులు వంటి ముఖ్యమైన సేవలకు మినహాయింపు ఇచ్చామని మహువాకు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ పేర్కొన్నారు. నేడు పాట్నాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకంగా ఇండియా కూటమి పిలుపునిచ్చిన బీహార్ బంద్ సందర్భంగా సిపిఐ నాయకులు, కార్మికులు నిరసన తెలిపారు. పాట్నాలోని సచివాలయ హాల్ట్ రైల్వే స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు నిరసన తెలిపారు. కాగా ఆర్జేడీ విద్యార్థి విభాగం కార్యకర్తలు జహానాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్లను దిగ్బంధించారు. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైలు సేవలకు అంతరాయం కలిగించారు. బీహార్ అసెంబ్లీ సమీపంలోని ఆదాయపు పన్ను గోలంబార్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ఉన్న మార్గాన్ని భద్రతా దళాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. మహాగఠబంధన్ మద్దతుదారులు నిషేధిత ప్రాంతాల గుండా కవాతు చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా మహాకూటమి పిలుపునిచ్చిన బీహార్ బంద్కు నాయకత్వం వహించడానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు ఉదయం పాట్నాకు వచ్చారు. తన ఒకరోజు పర్యటన సందర్భంగా గాంధీ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి తమ డిమాండ్ను తెలియజేశారు. కాగా బీహార్ బంద్కు ఇమారత్ ఏ షరియా, జమియత్ ఉలేమాయే హింద్, మజ్లిస్ ఏ ఉలమా ఖుత్బా, ముస్లిం మజ్లిస్ ఏ ముషావరత్ వంటి అనేక సంస్థలు మద్దతు ఇచ్చాయి. ఇవి ఓటర్ జాబితా సవరణను రాజ్యాంగ హక్కులపై దాడిగా అభివర్ణిస్తూ బంద్కు పూర్తి మద్దతు ప్రకటించాయి. కాగా ఈ బంద్ను ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఉద్యమంగా మహాకూటమి చెబుతుండగా పాలక ఎన్డీఏ దీనిని రాజకీయ నాటకంగా తోసిపుచ్చింది. ముంబైలోని ఎమ్మెల్యే క్యాంటీన్లో తనకు వడ్డించిన పుష్ప నాణ్యత పట్ల షిండే వర్గ ఎమ్మెల్యే కోప్పడ్డాడు. క్యాంటీన్ సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే చర్చ్ గేట్లోని ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్లో జరిగిన సంఘటన కెమెరాలలో రికార్డ్ అయింది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇది ఎన్నికైన ప్రతినిధుల ప్రవర్తనపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అయితే ఈ చర్యకు తాను చింతించడం లేదని, ఇది శివసేన శైలి అని సదరు ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ముంబైలోని ప్రభుత్వ ఆకాశవాణి అతిథి గృహంలో బుల్తానా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఫుడ్ కోసం ఆర్డర్ చేశారు. తనకు వచ్చిన పప్పు దుర్వాసన వస్తుంది, ఎవరు దీనిని తయారు చేశారని అక్కడున్న వారిని ఎమ్మెల్యే అడిగారు. దాని వాసన చూడాలని ప్యాకెట్ ఓపెన్ చేసి అక్కడున్న వారికి చూపించారు. వేలాది మంది ఆరోగ్యంతో క్యాంటీన్ నిర్వాహకులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బంది యోగేష్ కుత్రన్ కోసం వేచి చూస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. క్యాంటీన్ సిబ్బంది రాగానే, ఈ పప్పును నాకు ఇచ్చింది ఎవరు, దీని వాసన చూడండి, ఇలాంటి నాసిరకం పప్పును మీరు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చారు, ఇలా అయితే ఇతరులకు ఏం వడ్డిస్తున్నారు, దీనిపై ఫుడ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే క్యాంటీన్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగడం ఆ వీడియోలో కనిపిస్తుంది. అనంతరం అసహనానికి గురైన ఎమ్మెల్యే క్యాంటీన్ ఆపరేటర్పై దాడికి పాల్పడ్డారు. అతడి చెంపపై గట్టిగా కొట్టడంతో పాటు పిడిగుద్దులు కురిపించారు. దీంతో కార్మికుడు నేలపై పడిపోయాడు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే దాడిని ఆపలేదు. ఈ విషయమై ఎన్డీటీవీ ఎమ్మెల్యేను సంప్రదించక పప్పు కుళ్ళిపోయిందని చెప్పాడు. నేను పప్పు, అన్నం, 2 చపాతీలు అడిగాను, తినడం మొదలుపెట్టాను. కొంత తిన్న తర్వాత వాంతులు చేసుకున్నాను. నాకు అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించింది. నేను క్యాంటీన్కి వెళ్ళి వాసన చూడమని అడిగానని సదరు ఎమ్మెల్యే అన్నారు. ఒక ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నించగా, నేను ఎమ్మెల్యేను, యోధుడిని, పదే పదే ప్రయత్నించినా అర్థం చేసుకోకూడదని ఎవరైనా భావిస్తే బాలాసాహెబ్ ఠాక్రే మనకు నేర్పించిన భాషను నేను ఉపయోగించాను. నేను గాంధీవాదిని కాదు, నాకు ఎలాంటి చింత లేదు, నేను ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తుతానని ఎమ్మెల్యే అన్నారు. ఎన్డీటీవీ క్యాంటీన్కు వెళ్ళి అక్కడ కస్టమర్లతో మాట్లాడింది. చాలామంది కస్టమర్లు ఆహార నాణ్యతను మెరుగుపరచాలని చెప్పారు. కానీ ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన విధానం సరైనది కాదు. సిబ్బంది కూడా తమ సహ ఉద్యోగిపై జరిగిన దాడిని విమర్శించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక బృందం వెళ్లి యోగేష్ కుత్రన్ను కలిసింది. కానీ అతను ఎటువంటి ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు.
बाला साहब ने ये नहीं सिखाया हमको। बाला साहब ने हमको सिखाया कि अगर कोई आंख पर आता है तो उसके साथ में भिड़ जाओ। इसलिए हमारी जो रिएक्शन थी वो उस टाइप की। కొత్త కార్మిక చట్టాలు ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా జరిగిన బంద్ విజయవంతమైంది. ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా భద్రాచలంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వామపక్ష నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ ప్రదర్శనకారులు తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుమిగుడి బస్సులు బయలుదేరకుండా సమర్థవంతంగా అడ్డుకున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నేడు బంద్ పాటించాయి. కార్మికుల పనివేళల్లో ప్రతిపాదిత మార్పులకు నిరసనకారులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ చర్యలను కేంద్రం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నేటి భారత్ బంద్ వల్ల బ్యాంకింగ్ రంగం సహా పరిశ్రమలు, పోస్టల్, ఇన్సూరెన్స్, బొగ్గు గనులు, కర్మాగారాలు, ప్రజా రవాణా, ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రభావం పడింది. కార్మిక సంఘాల 17 డిమాండ్లను కేంద్రం ముందుంచి ఏడాది పూర్తయినా కేంద్రం స్పందించకపోవడంతో కార్మిక సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెను చేపట్టాయి. ఈ సమ్మెలో 25 కోట్లకు పైగా కార్మికులు పాల్గొన్నారని భారతదేశంలోని 10 కేంద్ర కార్మిక సంఘాల ఫోరం తెలిపింది. వివిధ కార్మిక సంఘాలు విస్తృతంగా పాల్గొన్న సార్వత్రిక సమ్మె కార్మికుల హక్కులు, ప్రజాసేవలను ప్రభావితం చేస్తున్న ఇటీవలి ప్రభుత్వ విధానాలపై పెరుగుతున్న అసంతృప్తిని నొక్కి చెప్పింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.